మచిలీపట్నం 24 పూర్వ విద్యార్థుల కలయిక అంబరాన్నంటిలా సాగింది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ ప్రైవేట్ హోటల్లో ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజ్ ఆధ్వర్యంలో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. బందరులో 1970 నుంచి చదువుకున్న విద్యార్థులంతా ఒకే చోట కలుసుకుని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. సుమారుగా 2000 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికని క్రమం తప్పకుండా 24 ఏళ్లుగా నిర్వహిస్తున్న దొరరాజుకు పూర్వ విద్యార్థులు కృతజ్ఞత తెలిపారు. బందరులో ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు 2,50,000 రూపాయల నగదు ప్రోత్సాహకాలు టౌన్ పోస్ట్, స్కూల్ పోస్ట్ వచ్చిన విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త చందన పవన్ కుమార్ పాల్గొని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. వారికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఏళ్ల క్రితం మొదలుపెట్టామండి. మొట్టమొదటి మీటింగ్ మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మొదలుపెట్టాము. మీది బందరా అని పేపర్ యాడ్ ఇచ్చాం అప్పుడు డెక్కన్ క్రానికల్లో. అంటే చాలామంది స్పందించారు, వచ్చారు. ఆ రోజు నుంచి మొదలుపెట్టినటువంటి మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక ఇది 24వ సంవత్సరం. కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం జనవరి 26నే జరుగుతుంది ఈ ప్రోగ్రాం. వచ్చే సంవత్సరం 25వ ప్రోగ్రాం చాలా ఘనంగా జరగబోతున్నాం. 20వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికని మేము శిల్పకళా వేదికలో కండక్ట్ చేశాం. దాదాపు 4,500 మంది ప్రతినిధులు వచ్చారు. ఈ రాబోయే 25వ ప్రోగ్రాంకి మాత్రం 10,000 మంది పైగా వస్తారని ఆశిస్తున్నాం. అలాగే 1000 మంది పైగా ఇతర ప్రాంతాల నుంచి, అంటే దేశవ్యాప్తంగా వస్తున్నారు. 100 మంది పైగా విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మచిలీపట్నంలో చదువుకొని ఉన్నత స్థానంలోకి వచ్చినటువంటి అనేక మంది మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఒక అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రాం హైదరాబాద్లో ఆవిష్కరింపబోతుంది. అది 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక. దానికి మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి. మా ఊరు విద్యార్థులందరూ కూడా మంచి అభివృద్ధిలో రావడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఇది చేస్తుంటే లాస్ట్ ఇయర్ ఎందుకో థాట్ వచ్చి కూకట్పల్లిలో కూడా పెడదామని స్టార్ట్ చేశాను. కూకట్పల్లిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ 14 స్కూల్స్లో ఎవరు టౌన్ ఫస్ట్ వస్తే వాళ్ళకి ₹1,00,000 ఇస్తానని ప్రకటించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇద్దరికి 10 out of 10 వచ్చింది. కూకట్పల్లిలో వాళ్ళిద్దరికీ చెరో ₹1,00,000 క్యాష్ అవార్డు ఇచ్చాము. అలాగే ప్రతి స్కూల్కి కూడా కన్సలేషన్ ప్రైజ్ ₹10,000 అందించామండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. ఇన్ఫ్యాక్ట్ ఇది అందరూ కలవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ ఇయర్ అది కూడా సిల్వర్ జూబ్లీ రావడం అనేది, అది కూడా అంతమంది మొత్తం ఇండియా నుంచి ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఈరోజు కలవడం అనేది చాలా గర్వకారణం. అండ్ ఆల్సో లైక్ ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 స్టూడెంట్స్కి క్యాష్ అవార్డ్స్ ఇచ్చి 2.5 lakhs క్యాష్ అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసి నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా మంచి స్ఫూర్తి ఇస్తుంది అందరికీ, ఫ్యూచర్ జనరేషన్స్కి. సో నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు పాలు పంచుకోవడం. అండ్ ఆల్సో లైక్ ఇక్కడ ఈరోజు ఉండడం, చీఫ్ గెస్ట్ లాగా రావడం, అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ కూడా రమ్మని చెప్పారు. సో ఐ థింక్ ఆల్రెడీ రిజర్వ్డ్. థ్యాంక్ యూ. సో ఐ మీన్ ఇట్స్ గుడ్ అండి. అండ్ ఇలాంటి ఇంకా చాలా సక్సెస్ఫుల్గా జరగాలి సిల్వర్ జూబ్లీ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 10 సంవత్సరాలుగా ఈ దొర్రాజ్ అనే ఆయన బందర్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదివి 10th క్లాస్లో టాపర్స్ వచ్చిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నారు. ఆయన స్టార్ట్ చేసిన మొట్టమొదటి సంవత్సరం ఒక పాపకు వచ్చింది, తర్వాత సంవత్సరం ఒక పాపకు వచ్చింది. ఆ నెక్స్ట్ నుంచి నలుగురు అలా పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు దాకా నాకు తెలిసి సుమారుగా ఇవాళ 13 మందికి ఇచ్చాడు. మొత్తం ఒక 30 మందికి ఇచ్చి ఉంటాడు ఆయన. ఈ 30లో ఇవాళ వచ్చిన ఒక స్టూడెంట్ తల్లిదండ్రులు టీచర్స్. గతంలో ఒక స్టూడెంట్ ఒక పాపకి ఇచ్చాడు, గర్ల్స్ హై స్కూల్లో పాపకి, వాళ్ళ తల్లిదండ్రులు టీచర్స్. తప్పితే మిగతా 28 మంది పిల్లల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూరెస్ట్ బ్యాక్గ్రౌండ్. హోటల్లో పనిచేసేవాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు, ట్యాక్సీ నడిపేవాళ్ళు, అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి ఇచ్చారు. నిజంగా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదివి మార్కులు రావటం వేరు, గవర్నమెంట్ స్కూల్లో చదివి మార్కులు రావటం వేరు. ఈ డబ్బు గొప్పోడికి రావటం వేరు, పేదోడికి రావటం వేరు. నిజంగా దొర్రాజు ఆలోచనకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఆయన చెప్పిన కాడి నుంచి ఆయన చేయమన్న ప్రతి పని నేను స్టూడెంట్స్ ఎవరెవరు రిజల్ట్ రాగానే టౌన్లో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు అనేది చూసుకుంటాం. మా స్కూల్లో కూడా 2 పిల్లలకు వచ్చింది గతంలో. ఆ పాప ఇప్పుడు ఆల్రెడీ IIITలో చదివి ఫ్రెష్ సొల్యూషన్ అనేది దాంట్లో జాబ్ కూడా చేస్తుంది. ఈ ఆలోచన వచ్చినందుకు దొర్రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. మంచి